సింపుల్ గా పానీపూరి తినే నేను చాక్లెట్ పానీపూరి తిన్నా. అసలు కథ ఏందంటే అల్వాల్ రోడ్ మీద ఊరికే అట్లా పోతా ఉంటే పీజీ వాళ్ళ పానీపూరి అని కనిపించింది. ఆగి పానీపూరి తిందాం అనుకున్నా, కానీ భయ్య చెప్పిండు ఒకసారి చాక్లెట్ పానీపూరి ట్రై చేయని చెప్పి. నేను కూడా ఎప్పుడు ట్రై చేయలే కదా అని చెప్పి ట్రై చేసిన. సూపర్ అనిపించింది. అసలు నేను ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం నేను తినడం. నేను కూడా ఫస్ట్ చాక్లెట్ అంటే భయపడ్డా ఎట్లుంటావు టేస్ట్ అని చెప్పి, కానీ చాలా బాగుంది. దీనికి అన్నం మెచ్చుకోవాల్సిందే. బ్రో దీంట్లో పానీ వేయాలా? అవసరం లేదా? పానీ వేసింది. పీజీ వాళ్ళ స్పెషల్ పానీపూరి అయితే మస్తు నచ్చింది నాకు, సూపర్ అనిపించింది. అండ్ అన్ని హోమ్ మేడ్, సో పక్కా ట్రై చేయండి. అండ్ లాస్ట్ కి పాపిడి చాట్ తీసుకున్నా, కారంగా చాలా బాగుంది. స్పైసీ లెవెల్స్ అయితే మీకు కూడా పక్కా నచ్చుతుంది. సరే పోనీ నా రివ్యూస్ పక్కన పెట్టండి, కానీ ఇక్కడున్న రివ్యూస్ చూడండి, మీకే అర్థమవుతుంది. నచ్చితేనే కదా ఎవరైనా పెడతారు, లేకపోతే ఎందుకు పెడతారు? సో యా, దిస్ ఇస్ సో గుడ్. మసాలా పానీ, స్పెషల్ పానీ, అండ్ దిస్ ఇస్ స్వీట్ పానీ. రెగ్యులర్గా మనం ఎక్కడ చూసినా సరే బేర్ హ్యాండ్స్తోని డైరెక్ట్గా మనకు దాంట్లో ముంచి మరీ తీస్తారు, కానీ బ్రో మాత్రం డైరెక్ట్గా ట్యాబ్స్ పెట్టేసి మన కోసం బాటిల్స్ పెట్టేసాను. మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా సరే ఈజీగా మంచిగా తీసుకోవచ్చు. సో పక్కా ఇక్కడ విజిట్ చేయండి. అల్వాల్లో ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ పానీపూరి హైజీనిక్ గా దొరుకుతుంది అని చెప్తాను నేనైతే ఇక్కడ. మరి లేట్ ఎందుకు, వచ్చేయండి. ఇలాంటి ఫుడ్ కంటెంట్ రోజు వస్తూనే ఉంటది.